2 వచ్చి క్యారెట్ తురుముకునేటివి, ఒక పెద్ద సైజు ఆనియన్, తెల్లగడ్డలు, బీన్స్ వచ్చి కొద్దిగా, క్యాబేజీ 2 కరివేపాకు రెమ్మలు, క్యాప్సికమ్ సగం గడ్డ, 7-8 పచ్చిమిరపకాయలు, ఇది వచ్చి కొత్తిమీర. ఇవి కావాల్సిన ఐటమ్స్. లెట్స్ స్టార్ట్ ద ఎగ్ ఫ్రైడ్ రైస్. 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకునేద్దాము. నూనె వేడయ్యాక నేనైతే 6 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు నూనెలో బాగా వేయించుకునేద్దాము. కోడిగుడ్లు వేసిన వెంటనే కలపకుండా కాసేపు అయితే అలాగే ఉంచాలి. కోడిగుడ్లు బాగా వేయించుకొని పెద్ద ముక్కలుగా చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుందండి. బాగా వేగిపోయాయి. తర్వాత ఇవి సపరేట్గా ప్లేట్లోకి తీసుకునేద్దాము. కోడిగుడ్డు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనము కట్ చేసుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి. తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత ఒక గడ్డ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించాలి. ఆనియన్స్ని కలుపుతూ 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ముదురుగా ఉంటాయి కాబట్టి బీన్స్ వేసేద్దాం. అది 2 నిమిషాల పాటు వేయించాలి. కరివేపాకు వేసేద్దాం. బీన్స్ వేగినాక తర్వాత వచ్చి క్యాబేజ్ అయితే వేసుకోవాలి. క్యాబేజీ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ను 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసేద్దాం. తురుముకున్న క్యారెట్. వీటన్నిటిని 5-6 నిమిషాల పాటు. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈస్ట్ స్టైల్. బాగా 5-6 నిమిషాల పాటు బాగా వేయిస్తాం. 5-6 నిమిషాలు వేయించుకున్న తర్వాత బాగా అయితే వేగిపోయాయి. అన్నం అయితే వేసేసుకుందాం. మంటకి మామూలు రైసే అండి, మేము బాస్మతి రైస్ వాడడం లేదు. దీనికి మామూలు రైసే వాడతాం. కొద్దిగా సరిపడా సోయా సాస్ అయితే వేసుకునేద్దాము. బాగా కలుపుకోవాలి. సోయా సాస్ కలిపిన వెంటనే గరం మసాలా 1 స్పూన్, పెప్పర్ పొడి 1 స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, బాగా కలిపేసుకోవాలి. 1 స్పూన్ కారం, అంతే. బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, స్ట్రీట్ సైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఉప్పు, కారం అవన్నీ కలుపుకున్నాం కదా. ఎగ్ అయితే వేసేద్దాం. ఉప్పు, కారం సరిపోయింది లేదో చూసుకొని 5-6 నిమిషాల పాటు బాగా వేయించాలి సన్న మంట మీద. అంతే అండి, దాదాపుగా అయిపోయి వచ్చింది. ఒక పట్టు లాగించేద్దాం. ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాం. ఇంతే అండి, కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. బాగా కలుపుకొని దింపేసి బాగా టేస్ట్ చేసేద్దాం. ఇంతే అండి, 3 స్టైల్లో చేసినాను. టేస్ట్ అయితే చూసేద్దాము ఎలా ఉందో. సూపర్గా వచ్చింది, అదిరిపోయింది. అయితే సూపర్ ఫ్రెండ్స్, సూపర్.